ఏదైనా వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యోబు గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన వాక్య భాగాన్ని చదువుకుందాం. బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బాధలో నుండి మనలను తప్పించేటటువంటి దేవుడుగా ఉన్నారు. మానవ జీవితంలో బాధ పలు విధములుగా ప్రవేశిస్తుంది. అయితే ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీరు అనుభవించేటటువంటి బాధకు గల కారణాలు అవి ఏవైనప్పటికీ ప్రభువారు మాత్రమే మనల్ని వాటి నుండి తప్పించగలిగినటువంటి దేవుడిగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. యోబు గ్రంథంలో యోబు గారి జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అతడు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి భక్తుడు. అయితే అతడు తాను ఎదుర్కొన్నటువంటి శోధనలో, సమస్యల్లో, అనారోగ్యంలో, అలానే ఆస్తి అంతటిని పోగొట్టుకున్న విషయాల్లో, 10 మంది బిడ్డలు ఒక్క దినమున చనిపోయినటువంటి విషయంలో అతడు అనుభవించినటువంటి బాధ అది ఎంతో ఘోరమైనది. అయితే తాను అనుభవించేటటువంటి ఈ బాధలో తాను తెలుసుకున్నది ఏంటంటే, తన బాధలన్నిటి నుండి విడిపించగలిగినటువంటి దేవుడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని విశ్వసించి యోబు గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనంలో చెప్పినటువంటి మాట, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును అని ఇక్కడ తెలియజేయటం మనం గమనించగలం. నిజమే, యేసుక్రీస్తు ప్రభువే నిశ్చయముగా తన బాధ నుండి తనను తప్పించగలిగినటువంటి దేవుడని, ఆయన కొరకు నేను కనిపెడతాను అనేటటువంటి మాటను ఇక్కడ పలుకుట అతనిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని, దేవుని పట్ల నమ్మకాన్ని ఇక్కడ మనం గమనించగలిగినటువంటి వారమై ఉన్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, నాడు ఆ విధముగా కనిపెట్టినటువంటి యోబును ప్రభువారు విడిచిపెట్ల, అతని నిరీక్షణను ప్రభువారు సిగ్గుపరచలేదు. నిశ్చయముగా తాను అనుభవిస్తున్నటువంటి బాధ అంతటి నుండి యోబు గ్రంథం 42వ అధ్యాయము 8, 9, 10, 11, 12 వచనాలలో రాయబడినటువంటి వాక్య భాగాల్లో ప్రభువారు ఆయనను విడిపించినటువంటి విషయాన్ని మనం చూడగలం. అంత మాత్రమే కాక క్షేమస్థితిని పొంది రెండింతల ఆశీర్వాదాన్ని అతడు పొందినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీరు కూడా ప్రభువారు మీరు అనుభవించే ప్రతి బాధ నుండి ఆయన మనల్ని తప్పించగలిగినటువంటి దేవుడు గనుక, ఒకటి మీరు అనుభవించే బాధ అది ఏ కారణం చేతనైనా దానిని ఒక్కసారి పరిశీలన చేసుకుని, ఒకవేళ మన అవిధేయతలను బట్టి కలిగిన బాధ అయితే ప్రభు దగ్గర ప్రతి అవిధేయతను ఒప్పుకొని విడిచిపెట్టండి. ఒకవేళ ఆయనకు విధేయులుగా జీవించటాన్ని బట్టి మీరు ఎదుర్కొనే శ్రమలు అయితే ఒక దినాన్ని నిశ్చయముగా కనిపెట్టండి. ప్రభు ఆయన మిమ్మల్ని విడిపించి గొప్ప చేసేటటువంటి దేవుడిగా ఉన్నారు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో యోబు జీవితం యథార్థత కలిగిన జీవితం, న్యాయం కలిగిన జీవితం, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన భక్తుడు. తన కష్టస్థితిలో కూడా దేవుని ఎంతమాత్రం కూడా విడిచిపెట్టక, తన నోటి మాటతో కూడా అతడు పాపం చేయక, దేవుడు తనకు అన్యాయం చేసినని చెప్పకుండా ఎంతో నిరీక్షణతో కనిపెట్టాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీరు కూడా ఇటు దైవిక లక్షణాలను కలిగి దేవుని అందరి విశ్వాసం విషయంలో మీ శ్రమలోనే మరింత బలవంతులుగా ఉండి ప్రభు ఇచ్చి దీవెనలకు పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ వాక్యం ద్వారా మీరు మా ప్రతి బాధ నుండి విడిపించి, రక్షించి, తప్పించి కాపాడేటటువంటి దేవుడు ఉన్నందుకు స్తోత్రాలు. నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మా ప్రియులకు మీరు ఇచ్చినటువంటి దయాకిరీటాన్ని బట్టి స్తోత్రాలు. తమ ముందున్న సంవత్సరములన్నీ కృపాక్షేమములు దయచేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖితులను ఆదరించండి. ప్రతి సమస్యకు పరిష్కారం దయచేయండి. నేటి తన దీవెనలు సమస్త విషయాలు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమేన్.